ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. ఏంటి గోవిందాలతో వచ్చేసింది అనుకుంటున్నారా అండి? ఇది వచ్చేసి సప్త శనివార వ్రతంలో 3వ వారం అండి. 3వ శనివారం అయితే కంప్లీట్ అయింది నాది. చిన్న బిట్ అయితే చేశానండి. 4 కల్లా లేసాను. మార్నింగు ముగ్గులు అయితే పెట్టేశాను. గడప పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. తడిగుడ్డ పెట్టుకోవడం ఇవన్నీ అయిపోయినాయండి. అయిపోయాక చిన్న బిట్ అయితే తీశాను. తర్వాత పూజ అండి. ఇది కూడా చెప్పాను కదంటే ఎప్పుడు ఒకటే వారం అంటే 1వ వారం ఎలా చేస్తామో అలానే చేస్తాను కాబట్టి ఒక చిన్న బిట్టలాగా చేశాను అనమాట. మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎలా చేశాను, నేనైతే ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తానండి ఖచ్చితంగా. ఇది థర్డ్ టైం చెప్పాను కదా, 3వసారి చేస్తున్నాను అనమాట పూజ. 2 టైమ్స్ ఆల్రెడీ చేసేసాను సప్త శనివార వ్రతం. 2 టైమ్స్ చేసిన తర్వాత ఇది 3వసారి అనమాట. 3వ వారం అయితే కంప్లీట్ అయిందండి నిర్విఘ్నంగా. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆటంకాలు రాకుండా తులసి పూజకు కూడా ఏర్పాటైతే చేసేసుకున్నానండి. అవన్నీ పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. తులసి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చాలా ముందు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి పూజ చేసిన తర్వాత. మామూలుగా డైలీ చేస్తాము. ఇప్పుడు కొంచెం అంటే స్పెషల్గా బయట స్వామిని పెట్టేసుకొని అట్లా ఇంకా భలే అనిపిస్తుంది నాకైతే. ఇది నేను మార్నింగ్ 4కి లేచి వాయిస్ అయితే ఇస్తున్నానండి. సండే అనమాట. ఎందుకంటే ఇంకా అప్పుడే ఎడిట్ చేసుకొని ఇస్తానండి. నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ అవి షెడ్యూల్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అలానే తోటకూర అండి, మన కుండీల్లో తోటకూర పెరిగిందనమాట. అదైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియో అయితే ఒకటి పెట్టానండి, ఆర్గానిక్ తోటకూర అన్నట్లు. అందరూ చూసారా అండి? ఇదైతే మాకు పప్పులోకి సరిపోయిందండి. అంటే నాకు తెలీదు సాటర్డే వండకూడదు అన్న విషయము. మరి బయట నుంచి తేకూడదు, పర్లేదు ఇంట్లోదే కదా అని కొంతమంది అన్నారు. కొంతమంది సాటర్డే తోటకూర తినకూడదు అని కొంతమంది అన్నారు. ఎనీవే నాకైతే తెలియదు కాబట్టి నేనైతే వండేసుకున్నాను, తినేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మాకైతే పప్పులోకి సరిపోయింది అనమాట. అంటే ఎప్పుడు నేను పప్పు చేసినా తోటకూర ఎక్కువ ఉండేటట్టు, కందిపప్పు తక్కువ ఉండేటట్టు చూసుకుంటానండి. అలానే సరిపోయిందనమాట మాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అసలు అంటే కొంచెం అన్న మిగిలిద్ది, ఈసారి ఆ కొంచెం కూడా మిగలకుండా అయిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. మన చేతులతో పెంచిన తోటకూర కదా, ఇంకా హ్యాపీగా ఉండిద్ది కదా. అవన్నీ కట్ చేసేసి అవైతే ఒలిచేసుకున్నానండి. ఆ తర్వాత హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మిడిల్లో వచ్చింది అనమాట. ఓకేనండి. ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. 3rd వీక్ అయితే కంప్లీట్ అయింది సప్త శనివార వ్రతం. అదేనండి 7 శనివారాల వ్రతం అనమాట. వెంకటేశ్వర స్వామిది 3వ వారం అయితే కంప్లీట్ అయ్యింది. పూజ అంటే నేను మ్యాక్సిమం 4 కల్లా లెగిసాను. పూజ అంతా అయ్యేటప్పటికేనే 7:10, 7:15 కల్లా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా మా బాబు అయితే స్నానం చేసి టిఫిన్ అయితే తింటున్నాడు. పొంగల్ పెట్టేశాను కదండి, అదే వాడికి టిఫిన్ అనమాట. ఎందుకంటే మా వారు కాలేజీలో తినేస్తారు. నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటున్నాను. నైటే ఇంకా భోజనం అనేది. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 to 8. ఆటో అయితే 8:05 కల్లా వచ్చేసిద్ది. 8 లేదా 8:05 కల్లా వచ్చేసిద్ది. ఇంకో హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి తోటకూర అండి. నా మినీ గార్డెన్లో తోటకూర, ఆర్గానిక్ తోటకూర అనమాట. చాలా బాగుంది కదా. నాకు పప్పులోకి అయితే సరిపోయిద్దండి. అందుకనే ఇప్పుడు దాకా ఆగాను కొయ్యకుండా. మంచిగా వచ్చింది. ఇదైతే ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. నేను కుండీలో పెంచిన తోటకూరతో చాలా భలే అనిపిస్తుందండి. ఎగ్జైట్గా ఉందన్నమాట. బాగా అనిపిస్తుంది. ఇదైతే వీడియో అండి. అంటే ఎక్కువ ఏమి తీయలేదు.
తోటకూర కోసిందని కుండీలో, ఇంకా పూజ చిన్న బిట్ అంతేనండి, ఇంకేమీ ఎక్కువ ఏం తీయలేదు. ఎందుకంటే లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత, అంటే 7 వీక్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే పెడతానండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వివరంగా అయితే అప్పుడు చెప్తానండి. ఎందుకంటే ఈ హడావుల్లో నేను వీడియో అయితే తీయలేను, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద ఉండాలి కదా, వీడియో మీద ఉండకూడదు, అందుకోసం అనమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.